తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, ఈ దినము ప్రభు యొక్క శిష్యుల గురించినటువంటి అంశాన్ని మనం కలిసి ధ్యానం చేస్తున్నాం. శిష్యులనుగా చేయుడి అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులుగా చేయబడుట, మేకింగ్ డిసైపుల్స్ ఆఫ్ జీసస్. ఈ అంశంపై మనం కలిసి ధ్యానం చేసేటప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము కొన్ని వచనాలు మీ కొరకు చదివి వినిపిస్తాను. 1వ అధ్యాయం 35వ వచనంలో, మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో 2 నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ 2 శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూచి, మీరేం వెతుకుతున్నారని వారిని అడుగగా, వారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా, వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద వారు బస చేసిరి. ప్రార్థన. సర్వకృపానిధి, సర్వోన్నతుడా, అతి పరిశుద్ధుడా, మా యేసుక్రీస్తు ప్రభు తండ్రి, భూమిపైకి మీరు మనుష్య కుమారుడుగా వచ్చినప్పుడు తండ్రి, మీరు నియోగించుకున్నటువంటి నీ శిష్యుల యొక్క ఇతివృత్తాన్ని మేము కలిసి ధ్యానం చేస్తుండగా మాతో మీరుండండి. నీ కృపా సన్నిధి మాకు అనుగ్రహించి శిష్యత్వం యొక్క విలువల గురించి, శిష్యత్వం యొక్క ఆంతర్యం గురించి మాకు బోధించుమని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్య నామం పేరట మీ అందరికీ శుభములు, మా ఆశీస్సులు. ప్రియ విశ్వాసులారా, ఈ దినము ఒక అపూర్వమైన విషయం గురించి మనం కలిసి ధ్యానం చేస్తున్నాం. అపూర్వము అని మనం ఎందుకు అంటున్నానంటే, యేసు వారి యొక్క బోధల గురించి కాదు, లేక సిలువను గురించి కాదు, యేసు శిష్యుల గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే ఫర్ ఎ లైటర్ సైడ్, కొంచెం మనకి చిన్న హాస్యాన్ని ఇచ్చేటటువంటి విధానంలో జ్ఞాపకం చేసుకుంటే, మనకు తెలుగునాడు పరమానందయ్య శిష్యులు అనేటువంటిది చాలా మనకి కొంచెం హాస్యాన్ని కలుగు చేసేటటువంటి ఉదాహరణ మన ముందు కనబడతా ఉంటుంది. వాళ్ళు శిష్యులు అనేక రకాలుగా వాళ్ళ గురువుని వాళ్ళ అజ్ఞానంతో వేధిస్తూ ఉంటారు. వాళ్ళు అమాయకత్వం అని అనుకోండి, లేకపోతే వెనుకబడినతనం అనుకోండి, వాళ్ళకి కాన్సన్ట్రేషన్ చేయలేనటువంటి పరిస్థితులలో చాలాసార్లు వాళ్ళు తమున్న స్థితిని, వాల్యూని గుర్తించలేని తనాన్ని మనం చూస్తాం పరమానంద శిష్యుల్లో. ఉదాహరణకు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని లెక్కేసుకునేటప్పుడు లెక్కేసేవాడు తాను మర్చిపోయి మిగతా వాళ్ళందరినీ లెక్కేస్తాడు. అంటే అలా అమాయకత్వం అనండి, లేక చిన్నపిల్లవాని తనం అయి ఉండొచ్చు. పాజిటివ్గా చూడాలంటే కల్మషం లేని శిష్యత్వం అది. హిబ్రూ భాషలో తల్మీడ్ సింగులర్ ఏకవచనం, ఫ్లోరల్ బహువచనం అయితే తల్మిడిమ్ అంటే బహువచనం, శిష్యులు అని. ఇది ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, నేను తల్మూడ్ అంటే శిష్యత్వం గురించినటువంటి అధ్యయనము అనే అర్థం. అది మనము శిష్యులు అంటాం, మన దేశంలో చేల అంటాము, యోగా సందర్భంలో మనం సాధకులు అంటాం. మనం గురువు, సాధక్, ఛాత్ర హిందీలో, మన తెలుగులో శిష్యత్వము అని మనం అంటున్నాం. ఈ పదాలని దేని వైపు కేంద్రీకరిస్తున్నాయంటే గురువు వైపు. గురువు ప్రాముఖ్యం ఇక్కడ శిష్యుడి కంటే. గురువు అనేవాడు లేకపోతే మనం ఏమి నేర్చుకోలేం. మన ఉపనిషత్తులకు ఆరంభంలో ఏముంటుందంటే అధతో బ్రహ్మ
జిజ్ఞాస అన్నాం. అంటే దిస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. ఏది బిగినింగ్ అంటే గురువు. గురువు ఉన్నత పీఠం మీద కూర్చొని ఉంటే శిష్యులు ఆయన ముందు కూర్చొని ఉన్నప్పుడు వంగి వినయంతో ఆయన చెప్పే బోధనలు వాళ్ళు ఆలకిస్తూ ఉంటారు. ఆయన చెప్పకపోతే వీళ్ళకి ఉపనిషత్తులు అర్థం కావు, వేదం అర్థం కాదు. అలాగే మనకు ఈ వాక్య బోధన చేసేదానికి లేక వాక్యం వినేదానికి ఒక గురువు ఉండటం అనేది చాలా అవసరమైన విషయమే. కాకపోతే కొంచెం లోతైనటువంటి విధానంలో మనం ముందుకు సాగినప్పుడు పరిశుద్ధాత్మే మన గురువు అని మనం సమర్థించుకుంటాం. కొన్నిసార్లు ప్రభు అయిన యేసే మనకు గురువు అనే పదాన్ని మనం అనుకుంటున్నాం. నేనైతే యేసు గురువు అనేటటువంటి స్థాయి కంటే ఎత్తు అది. యేసు ప్రభువు ఆయన మనకు. కొన్నిసార్లు ఆయన గురువుగా మనకు కొన్ని బోధనలు చేసినప్పుడు, దేవుని రాజ్యం గురించి చెప్పేటప్పుడు, అనేక ఉపమానాలతో చెప్పేటప్పుడు ఆయన గురువుగానే వ్యవహరించాడు. కానీ ఆయన గురువు దగ్గర ఆపేయకూడదు. మనం ఆయన గురువుకు మించి ఆయన మనకు ప్రభువు, మన రక్షకుడు ఆయన అని గమనించాలి. మనం క్రైస్తవ శిష్యత్వంలో నియమము అనేది చాలా ప్రాముఖ్యం. ఇందాక నేను తల్మీడ్ అన్నాను, ఇందాక హిబ్రూ. తల్మీడ్ ఎవరైనా అంటే ఈ రబ్బాయి దగ్గర, అంటే బోధకుడి దగ్గర ఆయన నేర్చుకునేదానికి ఆరంభంలో తోరాహ్ అంటే ధర్మశాస్త్రం, 10 ఆజ్ఞలతో ప్రారంభించేటటువంటి ఈ యొక్క నియమము వాళ్ళు ప్రారంభంలో అది నేర్చుకున్న తర్వాతే ఇంకా ఏదైనా నేర్చుకోవడానికి వాళ్ళు ముందుకు సాగుతారు. నిబంధనల గురించి వగైరా. భారతీయ వ్యవస్థలో 4 దశలు ఉన్నాయి. ఆ దశలో మొదటిది ఏంటంటే బాల్య దశ, చిన్నపిల్లలు ఆడు. కౌమార్యం యవనస్తులుగా, అంటే నువ్వు ఒక స్థాయికి ఆల్రెడీ నేర్చేసుకున్నావు నువ్వు కౌమార్య దశలో. తర్వాత చాలా ఉత్కృష్టమైనటువంటి దశ ఏంటంటే బ్రహ్మచర్య దశ. అది చాలా ఉపాసనముతో, అంటే ఒక నియమముతో, నిర్దిష్టమైనటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి కొంచెం కఠినమైనటువంటి స్థితి అది బ్రహ్మచర్యం. తర్వాత వచ్చేది ప్రౌఢ స్థితిలో సన్యాస ఆశ్రమం అన్నారు. సన్యాస ఆశ్రమం అంటే అందరూ ఈ 4 ఫాలో అవ్వరు. అంటే ఈ అర్హత కలిగినటువంటి ఒక అధ్యయనం చేసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పూజారి లేకపోతే ఒక గురుస్థితికి ఎదిగేవాడు మాత్రమే ఈ 4 ఫాలో అవుతాడు. బాల్యము కౌమార్యం అయిన తర్వాత రాజకుమారులు కానీ ఇతర నేర్చుకునే వాళ్ళు మిగతాయి ఫాలో అవసరం లేదు. మనకు మోషే ఉదాహరణగా తీసుకుంటే అన్కాన్షియస్గా మోషేని వెంబడించిన వాడు ఉన్నాడు, యెహోషువ. మోషే ఏమీ ఆయన పిలిచి నేర్పించలేదు. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం నుంచి చూస్తేను యెహోషువ ఆయన్ను ఫాలో అయినట్టు కనబడతా ఉంది. అలాగే ఏలియా, ఆయనకు ఎలీషా అనేటటువంటి శిష్యుడు దొరుకుతాడు. అది రాజుల గ్రంథం 1వ గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. అఫ్కోర్స్ ఎలీషాకు ఒక శిష్యుడు ఉన్నాడు గేహాజీ అని. వాని మైండ్ కొంచెం కరప్ట్ అయింది, తర్వాత మనం చూస్తాం నయమాను కాంటెక్స్ట్లో. పౌలుకు చాలామంది శిష్యులు ఉన్న తిమోతిని పైకెత్తినట్లుగా ఎక్కడ మనకు వేరే వాళ్ళ గురించి అంతా గొప్పగా చెప్పబడినట్లు లేదు. తిమోతికే ఆయన బోధన చేసినట్టు కనబడతా ఉంది. మొదటి ఆలోచన గమనిక ఏంటంటే, నాకు ఈ శిష్యత్వంలో పిలుపు, ఎంపిక, కాలింగ్ అండ్ చాయిస్. మనము ఎంచుకున్న మార్గాన్ని వైపు వెళ్తే కొన్నిసార్లు మనం పొరపాట్లు చేయవచ్చు మనం. కానీ మనల్ని గురువే పిలిస్తే ఆ గురువు నియమంతో ఆయన వెనక వెళుతూ ఉన్నప్పుడు మనకు ఒక నిష్ఠతో కూడినటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి బోధన అధ్యయన జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఈ పిలుపు ఎంపికతో పాటు 2 ఇంకా ఇతర ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలు ఉంటాయి. ఏంటంటే అవి ఒక సవాలు, ఎ ఛాలెంజ్, శ్రమ, సఫరింగ్. దెర్ ఈజ్ ఎ ఛాలెంజ్,
there is also suffering involved into this following. శిష్యత్వానికి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే టు ఫాలో అనేటటువంటిది గ్రీకు భాష నుంచి మాథెటాస్ మంతానా అనేటువంటి నౌన్లో అర్థం ఏంటంటే టు లెర్న్, నేర్చుకొనుట, లేక వెంబడించుట, లేకపోతే అనుకరించుట అనేటువంటివి కనబడతాయి. ఇక్కడ మనం యోహాను సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని స్నానికుడైన యోహాను చెప్పగానే ఆయన శిష్యులు ఇద్దరు కూడా ఏం చేశారంటే యేసును వెంబడించిరి. వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూచి, అంటే వెంబడించుట తర్వాత ఏమంటున్నా అంటే మీరేమి వెదకుచున్నారు, వెంబడించుట, అన్వేషించుట, ఈ రెండు కూడా శిష్యత్వంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలని మనం గమనించాలి. ఈ శిష్యత్వంలో మనకు అన్ని అమరిన స్థితిని కొన్నిసార్లు కోల్పోతాం మనం. దెర్ ఈజ్ నో కంఫర్ట్. ఉదాహరణకి గురువు దగ్గర తెల్లవారుజామున లేవాలి, ఒక యోగా వంటి సాధన ఏదో చేయాలి, కొంత పని చేయాలా, పఠనం చేయాలి, మననం చేయాలి, ధ్యానం చేయాలి. బౌద్ధ భిక్షువులు అంటే శిష్యత్వంలో వాళ్ళకి భిక్షాటనకి ఇవ్వబడినటువంటి పాత్ర తీసుకొని పగులు వాళ్ళ ఇంటింటికి వెళ్ళాలి. అక్కడ దాన్ని ఒప్పుకోకపోవచ్చు, కానీ వీళ్ళు వస్తారని ఎదురు చూసే గృహాలు కొందరు ఉంటారు. ఆ భిక్ష బౌద్ధ భిక్షు అంటారు. ఆ భిక్షాటన కూడా ఆధ్యాత్మిక క్రమంలో ఒక భాగం అని మనం గమనిస్తాం శిష్యుడికి. ఇది ఇక్కడ యేసు వారు తన శిష్యులను ఆయనే ఎంపిక చేసుకున్నట్టు కనపడుతుంది. మనం చాలా చోట్ల మనం చూస్తూ ఉన్నాం. మనకి లూకా సువార్తలోను తర్వాత ఆయన అనేక స్థలాలలో ఆయన శిష్యులను ఆయనే ఎంపిక చేసుకున్నట్లుగా కనపడుతుంది. ఇప్పుడు మార్కు సువార్త ఉంది, ఉదాహరణకి 1వ అధ్యాయము, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేదని అని అంటాడు. 17వ వచనంలో సీమోను ఆంద్రేయాలను చూసి వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఈ వెంబడించటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం దీన్ని గుర్తిస్తూ ఉన్నాం. మనం పిలుపు అనేది ఒక ఎంపిక మాత్రమే కాదు, కానీ పిలుపు అనేది వినయంతో కూడినటువంటిది. రెండవది, శిష్యత్వానికి ఒక అన్కండిషనల్ ఒబీడియన్స్ ఉంటుంది. ఏంటంటే అనియమముతో కూడినటువంటి ఒబీడియన్స్ అంటే విధేయత అక్కడ కావాలి. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎలీషాలను మనం చూసినప్పుడు ఎలీషాయే ఏలియాని వెంబడిస్తూ ఉన్నాడు. ఒక స్థితికి వచ్చినప్పుడు ఏలియా పైకి ఆకాశానికి ఎగిసిపోతాడన్నది ఇతనికి అర్థమైపోయింది. దేవుడు ఇతను తీసుకుంటాడని అతను వెంబడిస్తూనే ఉన్నాడు. వారించినా కూడా వినకుండా ఎలీషా ఆయన వెంబడిస్తాడు. చివరికి ఏం అడుగుతాడు ఆయన, నీ అంగీలో ఒక భాగాన్ని నా పైన వేయమని అడుగుతున్నాడు ఆయన. అంటే ఇతను కోరుకుంటున్నాడు, గురువు దగ్గర ఒక వారసత్వాన్ని కోరుకుంటున్నాడు ఎలీషా. ఏ మాస్టర్ వన్స్ ఈజ్ మాస్టర్ ఫర్ లైఫ్. ఒకసారి నాకు గురువు అయితే జీవితకాలం నాకు గురువే. ఏదో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గురువుగా ఉన్నాడని చెప్పి దారిలో కనబడితే ఆయన పలకరించకుండా పోయేది కాదు ఆయన. నేను నా రిటైర్మెంట్ వచ్చే వరకు కూడా ఆయన బతికుంటే ఆయన నాకు గురువే. ఎందుకంటే ఒకసారి గురువే అనేది మనం జాగ్రత్తగా మననం చేసుకోవాలి. దీనిలో రిస్క్స్ ఉంటాయి కొన్ని. రిస్క్ అంటే ఏంటి? కొన్ని శ్రమలతో కూడినటువంటి, కొన్ని సవాళ్ళతో కూడినటువంటి వెంబడించేటటువంటి విషయాలు కనబడతాయి. దీని కొరకే కదా యేసువారు ఆయన 40 పగలు రాత్రులు ఆయన తపస్సులాగా ఆయన చేసుకొని దీని కొరకు సంసిద్ధమై వచ్చాడు. ఆయన అక్కడికి ఆయన ప్రభువు వారు తనకు తానుగానే బెత్లెహేం నుండి ప్రారంభమై ఆయన యాత్ర కల్వరి వరకు సాగడంలో ఆయన బాట ఏమీ పూలబాటలా కనబడలేదు. ఆయన ఆ బాట కొన్నిసార్లు ముళ్ళ బాటలాగా గతుకులుగా కనబడింది. మనం చూస్తూ ఉన్నాం. మనం
కొన్నిసార్లు చీకటిగా కనబడుతుంది. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను అంటాడు దావీదు. గాఢాంధకారపు బాటలో కూడా సంచరించాడు ప్రభువారు. ప్రతి చోట ఒక సవాలుతో కూడినటువంటిది ఆయన. ఒక చోట ఏమంటాడంటే, నన్ను వెంబడించువాడు ఆయన తనను తాను ఉపేక్షించుకొని ఆయన తన సిలువనెత్తుకొని అనుదినము నన్ను వెంబడించవలను అంటారు. ఎన్నో ఉన్నాయి ఇందులో కండిషన్లు. ఆయన తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని, యేసు సిలువను కాదు, తన సిలువనెత్తుకొని అనుదినము నన్ను వెంబడించాలి. ఇట్స్ ఎ డైలీ ఎక్సర్సైజ్. శిష్యత్వం అనేటటువంటిది అది చాలా ప్రాముఖ్యమైనటువంటి కండిషన్. మార్క్స్ వార్త 8వ అధ్యాయం 34వ వచనం మనం చూస్తున్నాం. చాలా రెవల్యూషనరీ, ఒక ఉద్యమంతో కూడినటువంటి అధ్యయనం. దీన్ని మనం ఒక యవనస్తుడు వస్తాడు ప్రభువారి దగ్గరికి. అతను వచ్చి ఏం చేస్తాడు అక్కడ, నేను సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడు అవుటకు నేనేమి చేయవలనను అంటాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 18వ వచనంలో. అందులో ప్రభు అంటాడు, నన్నెందుకు సద్బోధకుడా సత్పురుషుడా అని ఎందుకు సంబోధిస్తావు అంటే, డోంట్ ఫ్లాటర్ మీ, నీకేం కావాలో చెప్పంటున్నాడు. దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు సత్పురుషుడు కాదు. 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, అవన్నీ నేను ఆచరిస్తున్నాను అన్నాడు. బాల్యం నుంచి ఆచరిస్తున్నా అన్నాడు. అయితే నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ ఆమె బీదలకేమో, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును అని. అప్పుడు వచ్చి నీవు నన్ను వెంబడించుము అంటే, నీవు నా శిష్యత్వం అప్పుడు చేయమని అడిగినప్పుడు అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కి వ్యసనపడగా, యేసు అది చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభము అనే మాట చెప్తా ఉన్నాడు. అంటే ఆస్తి గల వాళ్ళు అంతా భక్తి కోల్పోయారని మనం అనడానికి వీల్లేదు. కానీ ఒకటి ఏంటంటే, మనకు అది గురువుకి నాకు, దేవునికి నాకు ఏది అడ్డు రాకూడదు అనేది చెప్పేదానికి ఈ మాట నాకు కనబడుతుంది, అడ్డుగా వస్తుందని నేను అనుకుంటున్నాను. నీవు నా మాటలు గైకొనిన ఎడల కదా, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అబైడ్ ఇన్ మై వర్డ్ యు ఆర్ మై డిసైపుల్ ఇండీడ్. యోహాను సువార్త 8వ అధ్యాయం. నీవు నా మాటలు గైకొని ఎడల నీవు నాకు తప్పకుండా నా శిష్యుడివే అనే మాట అన్నాడు. అంటే మాటలు గైకొనడము, వెంబడించడము, అన్వేషించడము, ఇవన్నీ అందులో భాగాలు. ఇందులో ఇంకో మాట చెప్పాలి నేను. ఎడ్యుకేర్ అనే లాటిన్ పదములో ఏంటంటే తోడడం అనేది. శిష్యత్వం ఏంటంటే గురువు దగ్గర ఎంత తోడితే అంత. నీవెంత వినయంగా ఉండగలిగితే గురువు అంత నేర్పిస్తాడు నీకు. నీవు గురువుని ఎంత వెంబడించాలనే ఆశ ఉంటే అంతగా నీకు ఆయన నేర్పించగలుగుతాడు అని. ఇది ఇట్స్ ఏ కల్చర్ ఆఫ్ లెర్నింగ్. సిసిరో అనే రోమన్ ఆరేటర్ అంటాడు, కుల్తురా అనిమా అంటాడంటే కల్చర్ ఆఫ్ సోల్, అంటే కల్చర్ ఆఫ్ లైఫ్. గురువు దగ్గర నువ్వేమి నేర్చుకుంటావంటే ఈశ్వర చింతన, దేవుని గురించినటువంటి ధ్యానం, వేదాధ్యయనం, నీ యొక్క స్క్రిప్చర్స్ లేఖనాలు నేర్చుకుంటావు. జ్ఞాన సముపార్జనం అంటే దేవుడి గురించినటువంటి జ్ఞానాన్ని నేర్చుకుంటాం. బ్రహ్మచర్యాన్ని నిష్టగా ఆచరించటం అంటే గురువు శిష్యుడిగా ఉన్నంతకాలం. పూర్వకాలంలో పెళ్లి చేసి పంపించేవాళ్ళు చదువుకోవడానికి కూడా, కానీ ఇవాళ రేపు చదువులన్నీ అయిన తర్వాత వివాహం చేసుకునేది మనం చూస్తున్నాం. కాబట్టి బ్రహ్మచర్యము మనం నేర్చుకునే కాలంలో ఒక భాగమని గమనించాలి. అందుకనే వాళ్ళు ఏమన్నారు మన దగ్గర, ఉపనయన, అరణ్యయాన, ఉద్యోగయాన అన్నారు. ఉపనయనం అంటే జంధ్యం వేసి ఆయనకు ఒక నిర్దిష్టమైనటువంటి లెర్నింగ్ ప్రాసెస్కి గురువు అతను పిలుస్తున్నాడు. అంటే ఒక రకంగా మనకు నిర్ధారణ ఇచ్చినట్టు క్రైస్తవ పరిధిలో జంధ్యం వేస్తాం అంటే లెర్నింగ్కి సిద్ధపడడం అన్నమాట. అరణ్యయాన అంటే యు ఆర్ ఇన్ ది ఫారెస్ట్ విత్ ది గురువుతో నువ్వు బయట, అంటే టోటల్గా యు ఆర్ అవే ఫ్రమ్ దిస్ వరల్డ్. ఇది చుట్టూ నిన్ను ఇబ్బంది పెట్టేది కనపడకూడదు గురువు దగ్గర ఈ అరణ్యంలో ఉండేదానికి. ఉద్యోగయాన పూర్తయిన తర్వాత ఇక నీ పనికి నువ్వు రాజు దగ్గరికి వెళ్ళేవాడివి, సైనికుడిగా వెళ్ళేవాడివో, నీ ప్రొఫెషన్ ఏదో నీకు ఉంది కాబట్టి ఆ ఉద్యోగానికి పోవాలి. చాలా పదాలు ఉన్నాయి ఇందులో, మనం మిగతా వాటి చోరికి పోవద్దు. మనం సమావర్తనం అని, బ్రహ్మచర్యాశ అని, భిక్షాటనం అని, ఇటువంటి బుద్ధిస్ట్ శిష్యత్వంలో అవి ఉన్నాయి. కానీ క్రైస్తవ శిష్యత్వంలో నా మొదటిది ఏంటంటే
లెర్నింగ్ ఆఫ్ స్క్రిప్చర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మార్టిన్ లూథర్ అంటాడు, సోలా స్క్రిప్చురా అంటాడు. అంటే స్క్రిప్చర్స్ అలోన్, లేఖనాలు నీతో మాట్లాడతాయి. లేఖనాల్లో నీవు దేవుడి ముఖం చూస్తావు, లేఖనాల్లో దేవుడి స్వరాన్ని నువ్వు వింటావు. లేఖనం అంటే దేవుని వాక్కు, ఆ శబ్దాన్ని నువ్వు వింటావు. కాబట్టి స్క్రిప్చర్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. తర్వాత ఏంటంటే యువర్ లైఫ్ ఆఫ్ ప్రేయర్, దేవుని సన్నిధిలో నువ్వు చూపేటటువంటి నీ యొక్క ఈ ధ్యానం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. వెంబడించుటలో నువ్వు ఊరికే వెంబడించడం లేదు, ఆయనను వెంబడించేదానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆ ప్రార్థన జీవితాన్ని నీవు చేస్తున్నావు. దేవ నామ జపం అంటే దేవుని నామాన్ని నోట్లో నిరంతరము నీవు ఉచ్చరించేవాడు శిష్యుడిగా. ఎలీషాలను వెంబడించడం చూసాం మనం. యోహాను తన శిష్యులిద్దరూ తను వెంబడిస్తే అథెంటిక్ గురువు ఎవరో ఆయన ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. యేసువారిని చూసిన తర్వాత ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని సూచించి తన దగ్గర ఉన్న శిష్యుల్ని అక్కడ పంపిస్తున్నాడు. అంటే నా శిష్యత్వం పరిమితమైనదని, ఇది అపరిమితమైనది, అన్లిమిటెడ్ లెర్నింగ్ యేసువారి దగ్గరికి ఆయన చూపించడాన్ని మనం చూస్తున్నాం. ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. ఈ శిష్యత్వం అనేటటువంటిది ఒక భాగ్యంగా ఎంచి పంపిస్తున్నాడు. నూతన నిబంధనలో మనం చూస్తూ ఉన్నాం, పౌలు అనుభవంలో అక్విలా ప్రిసిల్లా అనేటటువంటి వాళ్ళు పాపం వాళ్ళు ఇట్లా క్రైస్తవులయ్యారు, యూదులు క్రైస్తవులయ్యారని కోపంతో రోమ్లో వాళ్ళని బయట పంపించేస్తారు. నిజానికి రోమ్లో యూదులు కాదు అది, కానీ యూదుల్ని మెప్పింపజేసేదానికి వీళ్ళని బయటికి తరిమేస్తారు. ఇంకెక్కడుంది అక్కడ? ఇటు వెళ్తే యూదులు, అటు వస్తే రోమియులు, మధ్యన ఎక్కడుందంటే గ్రీకులు. వాళ్ళు పౌలుతో పాటు ఎఫెస్సికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. పౌలు వాళ్ళని ఎంతో ఘనంగా వాళ్ళని తన సేవలో వాడుకుంటారు. వాళ్ళ ఇల్లుని యాక్చువల్గా ఆరాధన కొరకు వాళ్ళు కేటాయించినట్లు మనం చూస్తున్నాం. వాళ్ళు సొంత వృత్తి చేసుకున్నారు, అడుక్కోవడంలా కాకుండా టెంట్ మేకింగ్, పర్ణశాలలు గుడారాలు కట్టుకొని పౌలుకు ఆతిథ్యం ఇచ్చారు, ఆరాధనకు ఆతిథ్యం ఇచ్చారు. వాళ్ళు ఫస్ట్ ఫ్రూట్స్, ఆసియాలో వీళ్ళు క్రైస్తవ విశ్వాసానికి ప్రథమ ఫలాలుగా వాళ్ళని శిష్యులుగా తాను పౌలు అంగీకరించాడు. ఎప్పుడు కూడా పౌలు జీవితంలో శిష్యత్వం అంటే ఏంటంటే సర్వీస్ అండ్ సాక్రిఫైస్, సేవ సమర్పణ అనేటటువంటి రెండు ప్రాముఖ్యమైనవి. అందుకే పౌలు అంటాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అంటున్నాడు. శిష్యత్వంలో ఆయన ఏమి నేర్పిస్తున్నాడంటే సిలువ వేయబడిన క్రీస్తును వెంబడించేదానికి ఆయన నేర్పిస్తున్నాడు. ప్రియ స్నేహితులారా, శిష్యత్వము అనే దానికి మనము ఒక మాటలో క్రైస్తవ శిష్యత్వాన్ని మనం చెప్పేదానికి కాదు, కానీ పూర్వకాలంలో ప్రవక్తలు, రాడికల్ ప్రాఫిట్స్ని చూసాం మనం. నిష్ఠతో కూడినటువంటి ప్రవక్తలను చూసాం మనం. అందులో ఇందాక నేను చెప్పినట్లు మోషే నుంచి యెహోషువ నేర్చుకున్నట్టు, నేనును నా ఇంటి వారును కదా, కుటుంబాన్ని ఆయన దేవుడి దగ్గరికి ఆయన నడిపించే శిష్యత్వాన్ని చేశాడు యెహోషువ. ఏలియా నుంచి ఎలీషా. నేను మరి యేసు వారి దగ్గర ఏం చూస్తున్నామంటే ద గ్రేటెస్ట్ ప్రాఫిట్. ఆయన దగ్గర ఈ 12 మంది శిష్యత్వంలో ఒకడు దారిపోయి 11 మంది మిగిలారు. తర్వాత అఫ్కోర్స్ ఆయన లేనప్పుడు ఆరోహణం అయిన తర్వాత మత్తీయ అనేవాడిని వాళ్ళు ఎన్నుకుంటారు అనుకోండి, అది వేరే విషయం. అది ఇవాళ నేను ఈ శిష్యత్వంలో మీకు చెప్పాలనుకున్న ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే క్రిస్టియన్ డిసైపుల్షిప్లో కొన్ని మోడల్స్ని మీ మధ్య తీసుకురావాలని నేను కోరుతున్నాను. అవేంటంటే మన దేశస్తులు కాకపోయినా జపాన్లో కగావా అనేటటువంటి వాడు ఒక ధనవంతుడి కుమారుడు అయి ఉండి కూడాను అతను జీవించిన కాలం అంటే ఫస్ట్ వరల్డ్ వార్ ఆ ప్రాంతంలో, అంటే అతను పుట్టడం 1888లో పుట్టాడు, కానీ ఫస్ట్ వరల్డ్ వార్ టైంకి ఏమైందంటే తన చుట్టూ ఉన్న వాతావరణంలో ఈ నగరాల చుట్టూ కూడాను స్లమ్స్లో బాగా భయంకరమైనటువంటి కొట్లాటలు, అల్లర్లు, త్రాగుబోత్తనము, బూతులు, జోదము, వీటి మధ్య యవనస్తులంతా చితికి పాడైపోతున్నారని అతను గమనించి తను పోయి ఆ స్లమ్స్లో వెళ్ళి అతను అక్కడ పడుకోవడం. ఎందుకు అని అంటే అతను క్రీస్తును అంగీకరించి శిష్యత్వాన్ని అంగీకరించి
అతను ఒక విలువైనటువంటి శిష్యత్వాన్ని అతను పాటించాలని నిర్ణయించుకొని అతను ఇక్కడ ఉంటే ఇతను చంపేస్తారు, ఆ రౌడీజం మధ్య ఇతను అమెరికా పంపేస్తారు పెద్దలు. అక్కడికి పోయి అక్కడేం చేశాడు, అక్కడ కూడా న్యూయార్క్ వంటి వాటి చోట బస్తీల్లోనే ఉండి యేసుక్రీస్తుని బోధిస్తూ హీ ఈవెన్ మెట్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ద దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. అక్కడ పోయి, మీరు ఎందుకయ్యా యుద్ధాల్లో మీరు మా దేశాన్ని పాడు చేశారు, హీరోషిమా నాగసాకి ఆ బాంబింగ్ చేసి మా దేశాన్ని ఏం చేశారు, చిన్నాభిన్నం చేశారు, మీకు లాభం ఏంటి అని అడగగలిగినటువంటి ఆ ధైర్యము యేసు శిష్యుడిగా కగావా ఉంటే ఆయన ఏమని కోపడలేదు. ప్రెసిడెంట్ ఈయన చూసి, ఈయన అడిగింది చాలా ఖచ్చితమైన ప్రశ్న అని అర్థం చేసుకున్నాడు ఆయన. ఆయన ఈవెన్ చైనా ఎంపరర్ని కలిశాడంట వెళ్ళి, ఆయన మహాత్మా గాంధీ గారిని కలిశాడంట ఆయన. అంటే గణనీయమైనటువంటి వ్యక్తులను అతను కలుసుకొని యేసుక్రీస్తు శిష్యుడిగా ఒక అనన్యమైనటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థితిని దేవుడు ఆ కగావా గారికి ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాము. చాలా గణనీయమైనటువంటి సేవను జరిగించాడు ఆయన. ఈ చైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మమ్మల్ని క్షమించండి, మేము మొదటి ప్రపంచ యుద్ధంలో మీ స్త్రీలని పాడు చేశారు మా దేశస్తులు, దానికి క్షమాపణ ఆడడానికి వచ్చానని వెళ్ళాడు అక్కడికి. అది ట్రూత్ అది. అలాగే ఇంకొక పేరు చెప్పాలంటే నేను జర్మన్ మహావేదాంతి, ఒక సెయింట్ లాంటి వాడు, డీట్రిక్ బోనహాఫర్ అనేటువంటి ఆయన, ఇంకొక శిష్యుడు. యేసు ప్రపంచంలో పేరెనిక కన్నా శిష్యుల గురించి మాట్లాడుతున్నాను నేను ఇవాళ. ఆ 12 మంది శిష్యులు ఆ పక్కన ఉంచితే దే ఆర్ గుడ్ మోడల్స్ హూ ప్రొక్లెయిమ్ ది గాస్పెల్. కానీ బోనహాఫర్ అనే ఆయన ఓ మహావేదాంతి, అమెరికాకు వచ్చి పిహెచ్డి చేసి ఆయన వెనక్కి వెళ్ళిపోయిన చదువుతో ఏం పెద్ద పని రాలేదు. ఎందుకంటే ఆయన్ని కాన్సన్ట్రేషన్ క్యాంపులో పడేశారు బోధిస్తున్నాడని. 4 కోసేశారు మాట రాకుండా. ఆయన ప్రిజన్ లెటర్స్ రాశాడు. నేను నా వేదాంత విద్యలో చదువుతున్నప్పుడు కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి నాకు. ఏమి ఇంత చదువుకొని కాన్సన్ట్రేషన్ క్యాంపులో ఉండటం అంటే ఎందుకు ఈయన మీద కోపం వచ్చిందంటే, వాళ్ళకి ఒక రోజులో 3 మిలియన్ల మంది 30 లక్షల మంది యూదులను చంపేశాడు హిట్లర్. దానికి ఈయన అడ్డుపడి ఏం చేశాడంటే, తప్పది, మనం చేస్తుంది హింస కాదు, తప్పది, దేవుని ప్రజల్ని ఎట్లా చేయకూడదనంటే ఆయన్ని తీసుకుపోయి కాన్సన్ట్రేషన్ క్యాంప్లో పెట్టింది 14 సంవత్సరాలు. అక్కడి నుంచి ఆయన ఉరివేసి చంపేశారు 1945లో. ఎ గ్రేట్ సెయింట్ బోన్హాఫర్ తన ప్రాణాన్ని ఈ శిష్యత్వంలో, యేసు శిష్యత్వంలో కోల్పోవడానికి కూడా ఆయన సిద్ధపడినటువంటి మహా వేదాంతి అనే దానికి మించిపోయాడు. ఆయన గొప్ప సెయింట్గా మారిపోయినాడు. ఇదే ఉరవడిలో రిచర్డ్ వుర్మ్బ్రాండ్ అని ఆయన ఏం చేశాడు, రిచర్డ్ వుర్మ్బ్రాండ్ గారు రుమేనియాలో, అది ఒక నాస్తిక దేశం. అది ఒక రకంగా చెప్పాలంటే నాస్తిక దేశంలో దేవుడి గురించి బోధిస్తున్నాడని చెప్పి ఆయన్ని 14 సంవత్సరాల పాటు ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు ఆయన ప్రేమను నేర్పించాడు. అక్కడ లోపల ఉన్న ఖైదీలకు ప్రేమను నేర్పించాడు. అక్కడ లోపల ఒక ఉదాహరణ, ఆయన చూడడానికి వచ్చినటువంటి విశ్వాసులు ఆయనకు ఆకలేకుండా ఏదో ట్యాబ్లెట్ ఇచ్చారంట. ఈయన ఏం చేశాడు, ఈ ట్యాబ్లెట్ పక్కన ఆయనకి ఇచ్చాడు. కొద్దిసేపు అయిన తర్వాత ఇటు పక్కన ఉన్న ఆయన ఒక ట్యాబ్లెట్ ఇస్తున్నాడు ఈయనకంటే, ఈ ట్యాబ్లెట్ తిరిగి ఇక్కడికే వచ్చిందంటే ప్రేమను ఎంత నేర్పిస్తే ఆ జైల్లో ఉన్న వాళ్ళందరూ, నేరస్తులు అందరూ కూడాను రిచర్డ్ వుర్మ్బ్రాండ్ నేర్పినటువంటి ఆ ప్రేమను వాళ్ళు అంగీకరించారు. యేసు శిష్యులుగా ఉండేదానికి వాళ్ళందరూ అంగీకరించటం. సత్యమునకై చిత్రహింస అండ్ క్రూసిఫైడ్ ఫర్ క్రైస్ట్ అనే పుస్తకం ఆయన సాక్ష్యంగా రాస్తే, నేను చిన్నప్పుడు అది చదువుకున్నప్పుడు చాలా ఐ వాజ్ సో మూవ్డ్ విత్ ద కైండ్ ఆఫ్ కన్వర్షన్, కాంక్రీట్ కన్వర్షన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రిచర్డ్ వుర్మ్బ్రాండ్. ఆయన ఒకసారి అయితే పారిపోతూ ఉంటాడు, ఈ అడవిలో పడి తప్పించుకోవడానికి వెళ్తుంటే బాగా దాహం వేస్తే అక్కడేదో ఆల్చిప్ప దాంట్లో కొబ్బరి చిప్పలాంటి దాంట్లోనూ నీళ్లు కనబడితే అవి తాగేస్తాడు తెలియక. అది ఒక యాసిడిటీ, పేగులన్నీ తినేసినాయి అంటే ఏంటది, అది గుర్రపు మూత్రం అంట అది. ఇక తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఈ జైలు బాధ అంతా అయిన తర్వాత డాక్టర్లు ఆయన పరీక్షిస్తే పేగులన్నీ తూట్లు పడిపోయి ఉన్నాయంట. నువ్వు ఎలా జీవిస్తున్నావయ్యా? క్రీస్తు వలన జీవిస్తున్నాను. రిచర్డ్ వుర్మ్బ్రాండ్. నేను 1986లో నేను నా వేదాంత విద్య కలకత్తా వెళ్ళినప్పుడు ఆయన వచ్చాడు కలకత్తాలో.
అందరూ వెళ్తున్నప్పుడు నేను కూడా పోయి చూశాను. 6 అడుగుల పైన ఉన్న మహానుభావుడు. ఆయన చూస్తుంటే ఎవ్రీ ఇంచ్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ వాజ్ స్పిరిచువాలిటీ. ఒక ఆధ్యాత్మికమైనటువంటి పరిణతి ఆయన ముఖం మీద నాకు కనపడింది. గొప్ప లోతైన అనుభవం. రిచర్డ్ వూంబ్రాండ్, సత్యమునకై చిత్రహింస అని. మన దేశంలో రమాబాయి గారు, ఆమెకి పండిత, కలకత్తా యూనివర్సిటీ పండిత బిరుదు ఇచ్చారు. ఆమె పేరు కాదు, పండిత రామాబాయి. ఆమె అప్పటికి MA సాంస్క్రిట్ చేసినాను. ఆమెకి సరస్వతి బిరుదు అంకితురాలు ఆవిడ. ఆమెకి సరస్వతి అని ఇచ్చారు బిరుదు. ఆమె స్నేహితురాలు జోషి ఆనందబాయి అని, మొట్టమొదట భారతదేశంలో డాక్టర్ అయినటువంటి లేడీ. ఆమె ఇంగ్లాండ్ చదువులకు వెళ్ళినప్పుడు ఆవిడతో సహచరునిగా ఉండేదానికి ఈమె 2 years ఈమెతో ఇంగ్లాండ్లో ఉన్నది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈమెకి ఎలా మరి క్రీస్తును అంగీకరించిందో కన్వర్షన్ ఎక్స్పీరియన్స్తో ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రీక్ భాష, హీబ్రూ భాషలు నేర్చుకొని భారతదేశానికి వచ్చిన తర్వాత ఆమె పేరు పండిత బిరుదాంకితురాలు, సరస్వతి బిరుదాంకితురాలు రమాబాయి గారు. ఆమె వెనక్కి వచ్చి బైబిల్ను మరాఠీ భాషలో మొట్టమొదట తర్జుమా చేసినటువంటి ఆ ధన్యజీవి ఈవిడ. ముక్తి మిషన్ అని పెట్టింది. అంటే యవనస్తులుగా ఉండి భర్తను కోల్పోయిన స్త్రీ ఉంటారు కదా, విధువులైన స్త్రీలకు బాలికల విద్యా విధానానికి దోహదం చేసినటువంటిది ఆమె. 1800 దశకం 80, 50, 60 దశకాల్లో జీవించినటువంటి స్త్రీ ఆవిడ. ఇటువంటి గ్రేట్ పర్సనాలిటీస్ని మనం చూస్తూ ఉన్నాం యేసు శిష్యులుగా. మన దేశంలో సాధు సుందర్ సింగ్ అని, నేను క్రీస్తుని ఏమైనా సరే చూడాలనుకొని ఆయన తపన పడినటువంటి వ్యక్తి ఆయన సాధు సుందర్ సింగ్. ఇవాళ భారతదేశంలో సాధువు అని చెప్పుకోదగినటువంటి ఏకైక, తర్వాత చాలామంది సాధువులు వచ్చారు కానీ ఒక సాధువు అనగానే ఏకైక సాధువు సుందర్ సింగ్. కన్యాకుమారి నుంచి టిబెట్ వరకు చెప్పులు లేకుండా ఆయన నడిచినటువంటి మొదటి పాదయాత్ర చేసినటువంటి మహాద్రష్ట, మహాభక్తుడు ఆయన. దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యుడిగా ఆయన జీవించాడు. ఆయన ఎన్నో పుస్తకాలు ఆయన్ని, పరలోక దర్శనాలని, ఆ పుస్తకాలు కొన్ని చదువుతూ ఉన్నప్పుడు ప్రభు పాద సన్నిధి. నేను యవనస్తుడుగా ఉన్నప్పుడు ఈ పుస్తకాలన్నీ చదువుతూ, ఇప్పటికి కూడా నేను ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు తీసి చూస్తూ ఉంటాను. నేను అది ఏం సండే స్కూల్ లాగా అనిపించదు నాకు. అది ఇంకా లోతైనటువంటి ఆధ్యాత్మిక పరిణతితో కూడి రాసినటువంటి పుస్తకాల్లాగా అనిపిస్తాయి. బ్రదర్ భక్త సింగ్ గారి అనుభవం చాలా గొప్ప అనుభవం అది. అంటే ఆనాడు పంజాబ్లో అటువంటి క్రీస్తుని ద్వేషించి క్రీస్తు శిష్యుడిగా మారినటువంటి వాడు ఇవాళ భారతదేశంలో అన్ని చోట్ల ఆయన ఆచరణలో ఇటువంటి సంఘాల స్థాపన జరగడం అనేది ఆయన శిష్యత్వంలో ఉన్న విలువను మనం చూస్తూ ఉన్నాం. అలాగే ముంగమూరి దేవదాస్ గారు అని ఆయన అంటాడు, బైబిల్ని దేవుడు నాకు చూపించాడండి, దేవుడు బయలుపరిచినటువంటి ఒక మిషన్ అది. ఆర్డినరీ లే పర్సన్, టీచర్ నేను, కానీ దేవుడు నాకు చూపించిన దర్శనంతో అని. ఇవాళ లక్షల మంది పోయి ఆయన సమాధి ఉన్న స్థలంలో ఆ వాక్యం వినడం అవన్నీ చూస్తూ ఉన్నాం మనం. అది పెద్ద తిరణాల్లాగా జరుగుతూ ఉంటుంది. పురుషోత్తం చౌదరి గారు మరో బ్రాహ్మడు, తర్వాత కెనన్ ధన్వాడ అనంతం గారు, పులిపాక జగన్నాథం గారు, వీళ్ళంతా ఈ దేశంలో వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళు. యేసును అంగీకరించి యేసు శిష్యులుగా తంబురులు పట్టుకొని పాటలు పాడుకుంటూ వీళ్ళు చేసినటువంటి మాత్రమైనటువంటి ఈ సేవ చూస్తూ ఉన్నప్పుడు బోనాఫర్ గారు రాసిన పుస్తకం గుర్తొస్తుంది మనకేంటంటే శిష్యత్వపు విలువలు, ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్. అది ఇవాళ మరి చాలాసార్లు నాకు కొన్నిసార్లు నిరుత్సాహపరిచేది, కొన్నిసార్లు ఉత్సాహపరిచేటువంటిది. ఏంటంటే నిరుత్సాహం ఏంటంటే అందరూ కూడాను ఎవరు పడితే వాళ్ళు వచ్చి నేను సేవకి వెళ్ళాలనేది. ఎందుకయ్యా అంటే నేను ఇంటర్మీడియట్ తప్పానండి అందుకని, అంటే ఏం పని పాట లేకపోతే సేవకు రావడం అనేది. ప్రోత్సాహపరిచింది ఏంటంటే అందులో కూడా ఎక్కడో దేవుడు ఇతన్ని పిలుస్తున్నాడు అనమాట. పిలిచి ఈ శిష్యత్వపు విలువలను వారికి బోధించడం అనేది. శిష్యత్వం అంటే నేనేం చూస్తున్నాను, స్కూల్లో టీచర్ గారు స్టూడెంట్స్ బోధనలో చూడడం లేదు నేను. శిష్యత్వం అనేది నేను చూస్తున్నటువంటి విధానం ఏంటంటే ఒక అధ్యయనంలో, దైవవాక్య పఠనంలోను, దైవవాక్య చింతనలోను, దేవుని సన్నిధిలో మనం దినదినము నేర్చుకునేది, ఒక లైఫ్ అంతా నేర్చుకుంటాం మనం. అది శిష్యత్వము. ఈ శిష్యత్వంలో ప్రభువారు వాళ్ళనే పిలుచుకున్నాడు. తను పిలవడానికైతే
12 మందిని పిలుచుకున్న ఒక అతను వెనక్కి ఎందుకు వెళ్ళిపోయాడు అనేది మనం ప్రశ్నించడానికి చేతరాదు. మనం వీళ్ళు కాకుండా ఇంకా 70 మంది ఉన్నారంటున్నారు. మగ్దలేని మరి ఆయన శిష్యురాలు కాదా? ఎమ్మాయి గ్రామానికి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నటువంటి లూకా మరి క్లయోపా అనేటువంటి వాళ్ళు ఆయన శిష్యులు కాదా? చాలామంది ఉన్నారు, ఆయన శిష్యులు ఉన్నారు. తర్వాత దినాల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి కోవలోకి చెందిన వాళ్ళందరూ ఇవాళ సొమాలియాలో, ఇరాక్లో, ఇరాన్లోను, తర్వాత ఈ పాకిస్తాన్లోను, ఉత్తర కొరియాలోను వేల మంది వధించబడుతూ ఉన్నారు. క్రీస్తు కొరకు వాళ్ళు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. లిబియాలోను, ఐగుప్తులోను, ఇటువంటి స్థలాలలో, నైజీరియాలో ఒక రాత్రి దండు వచ్చేస్తారు. వచ్చేసి సౌత్లో నైజీరియాలో ఉన్న క్రిస్టియన్స్ని నిద్రపోతుండగా గబగబా ఉచ్చకోత కోసేస్తారు. అంటే అదేంటో సరదా కోళ్ళు కోసినట్టు కోసి వెళ్ళిపోవడం అనేది. చనిపోయిన వాళ్ళందరూ శిష్యులని అంటాను నేను. యేసు శిష్యులు తమ జీవితాలను యేసు కొరకు అర్పించినటువంటి ఆ జీవితాలను మనం చూస్తూ ఉన్నాం. మనం కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్, క్రీస్తు కొరకు ఒక పరిమళ భూయిష్టమైన సాక్ష్యం ఇచ్చే వాళ్ళందరూ కూడా క్రీస్తు కొరకు. కందమ్మాళ్ళలో జరిగినటువంటి ఆ పరుగులెత్తించడం, చంపేయడం జనాల్ని మనం చూస్తున్నాం. ఇవాళ ఉత్తర భారతదేశంలో లక్నోలోను, ఇవాళ మన పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్లో కూడాను జరుగుతున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ క్రీస్తు కొరకు మనము రాయబారులుగా ఉండటం అనేటువంటి విషయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు పౌలు భక్తుడు. మరి పేతురు అయితే తను రాసిన మొదటి పత్రికలో, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను నేను. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. అలాగే 4వ అధ్యాయం, మొదటి పేతురు 4వ అధ్యాయం 16వ వచనంలో, ఎవడైనాను క్రైస్తవుడైనందుకు, అంటే క్రీస్తు శిష్యుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను అని చెప్తా ఉన్నాడు. శిష్యత్వంలో మనం పొందేటువంటి అనుభూతి శ్రమతో కూడినటువంటిది. ఇది ఒక సవాలుతో కూడినటువంటిది అని మనం గమనించి, దాన్ని గ్రీక్ భాషలో ఏమన్నారంటే మార్తూరియా అన్నారు. మార్తూరియా అంటే సాక్ష్యం. ఇదొక సాక్ష్యం. ఈ సాక్ష్యంలోనే ఒకడు శిష్యుడు ఆయన తన జీవితాన్ని తరింపజేసుకుంటాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో నేను పుస్తకం రాశాను, ఏంటంటే క్రైస్తవ సంఘము ఆరంభ చరిత్ర అని. 1800 సంవత్సరాల నుండి 1950 వరకు రాస్తూ ఉన్నప్పుడు, ఆనాడు 1842లోనే ఎక్కడ కూడా సిలువ లేదు, సంఘం లేదు, క్రైస్తవులు లేడు. 2 గవర్నమెంట్ ఆఫీసర్స్ మాట్లాడుకుంటున్నారు. ఏంటిది, ఇక్కడ మన వాళ్ళేమో ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎక్కడ చూసినా సిలువలు, చర్చిలే ఉంటాయి. ఎందుకు ఇక్కడెక్కడ చర్చి లేదని వాళ్ళు ఆలోచించేసి, ఎలాగైనా సరే మనం ఒక క్రైస్తవ మిషనరీని మనం పిలిపించుకుందామని కూర్చుంటే, వాళ్ళు పడినటువంటి 3-4 సంవత్సరాలు కష్టపడితే వాళ్ళకి మొదటి మిషనరీ వచ్చాడు ఇక్కడికి, రాబర్ట్ టర్లింగ్టన్ నోబెల్. ఇటు పక్కన ఫాదర్ హయ్యర్. వాళ్ళిద్దరితో ప్రారంభించబడినటువంటిది. ఎవరంటే ఈ మిషనరీకి దోహదం చేసినటువంటి వాళ్ళు సర్ ఆర్థర్ కాటన్ అండ్ కలెక్టర్ గోల్డింగ్హామ్. గవర్నమెంట్ ఉద్యోగస్తులు, మిషనరీలు కాదు వాళ్ళు. ఇవాళ టుడే ఎవ్రీవేర్ దెర్ ఈస్ ఎ క్రాస్. ఎక్కడ చూసినా క్రైస్తవ సంఘం, ఎక్కడ చూసినా క్రైస్తవ పాటలు, మరి టీవీల్లో, యూట్యూబ్లో, అన్ని చోట్ల క్రీస్తు వాక్యం. 150 సంవత్సరాల్లో ఎంత పరిణతి చెందినటువంటి క్రైస్తవ సంఘాన్ని, ఎంత ఉన్నతి చెందినటువంటి క్రైస్తవ సంఘాన్ని చూడగలుగుతున్నామంటే ఇందులో ఎన్నో శ్రమలు ఉన్నాయి. ఇది ఎంతో సవాలుతో కూడినటువంటి, ఎంతో కోల్పోయినటువంటి ఈ యొక్క మిషనరీలు లేక దేవుని సేవకులు, క్రీస్తు శిష్యులుగా వాళ్ళు ఈ యొక్క స్వార్థ విత్తనాలను విత్తి వాళ్ళు ఇవాళ ఈ దేశంలో ఇన్ని లక్షల మంది క్రైస్తవులుగా వాళ్ళు క్రీస్తు వైపు నడిపించగలగడానికి కేవలము శిష్యత్వపు ఈ విలువను మనం గుర్తించాలి. శిష్యత్వపు ఆ విలువలలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని దేవుడు ఎంతగా దీవించాడు ఈ శిష్యత్వాన్ని అని మనం గమనించాలి. అసలు అమెరికాలో డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్ అనేది ఒక డినామినేషన్, ఒక శాఖగా వచ్చింది. ఎలా అంటే వీళ్ళు శిష్యత్వం నుంచి యేసు ఏం చేశాడంటే తన శిష్యులు 12 మందినే కాక 70 మందిని వాళ్ళకు ప్రమోషన్ లాగా ట్రాన్సిషన్ జరిగింది. ఏంటంటే శిష్యత్వం నుండి వాళ్ళు అపోస్తలులుగా మారారు. ఎందుకంటే
నేను మిమ్మల్ని పంపిస్తున్నాను, భూదిగంతముల వరకు పంపిస్తున్నాను అంటాడంటే యేసు వాళ్ళని పంపడం, అపోస్తలుల్లో పంపబడిన వాళ్ళు వీళ్ళు కేవలం శిష్యులుగా మిగిలిపోలేదు, వాళ్ళు పంపబడిన వాళ్ళు. అలాగే ఇందాక నేను చెప్పినట్లు ఎక్కడెక్కడో వేరే వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి తమ జీవితకాలం అంతయు ఇక్కడ తమ జీవితాలను వెచ్చించి వాళ్ళు క్రీస్తును బోధించడానికి వాళ్ళు శిష్యులుగానే రాలేదు, కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి అపోస్తలుడుగా ఎదగడాన్ని మనం గమనించాలి. ఎవ్రీ చర్చ్ నీడ్స్ టు ఫీల్ దిస్ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ నాట్ ఎ బర్డెన్, బట్ ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఇది ఒక భారం కాదు, ఇది ఒక భాగ్యంగా దీన్ని ఎంచుకొని ప్రతి సంఘం కూడాను ఈ క్రైస్తవ శిష్యత్వాన్ని పెంపొందింపజేసే వాతావరణాన్ని, ఎవరికి వాళ్ళు ఆదివారం గుడులకు వెళ్ళడం, వచ్చే చందాలు లెక్క పెట్టుకోవడం, ప్యారిష్ కమిటీలు, డైజన్ కౌన్సిల్ మెంబర్లు, ఇది ఎంత ఒక ఎత్తు. కానీ ఎంతమందిని నా సంఘం నుంచి నేను శిష్యులుగా తయారు చేస్తున్నాము, ఎంతమందిని ఈ సంఘం అపోస్తలులుగా పంపిస్తున్నారు బయటకు అనేది ఒక ప్రాముఖ్యమైన విషయంగా మనం గుర్తించి ఈ దినాన యేసు శిష్యులు అనే ఈ అంశంలో శిష్యత్వపు విలువను, శిష్యత్వపు ఆంతర్యాన్ని, శిష్యత్వపు దాని యొక్క భాగ్యాన్ని మనం నెమరు వేసుకొని ఎవరెవరు మన కుటుంబాల నుంచి, మన సంఘాల నుంచి ఈ క్రిస్తత్వ విలువలను పెంపొందింపజేసుకుంటూ శిష్యులుగా మారడానికి ఆశపడుతున్నారో వారికి మనం దోహదం చేసేదానికి మన క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ కుటుంబాలు లేచి దన్నుగా వారి కొరకు నిలవబడాలనేటువంటిది నా పిలుపు. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, 150 సంవత్సరాలు 200 సంవత్సరాల పూర్వం లేనటువంటి క్రైస్తవ సంఘం ఇవాళ అకస్మాత్తుగా ఊడిపడి రాలేదు మా మధ్యకు అని. వేలాది మంది నీ శిష్యులు, నీవు ఇక్కడ అపోస్తలుగా తెచ్చిన వారి యొక్క జీవితాల యొక్క విలువలను మేము గుర్తిస్తున్నాం తండ్రి. వారి రక్తం పైన, వారి శ్రమ పైన, వారి భారము పైన కట్టబడినటువంటి ఈ మహత్తరమైనటువంటి ఈ సంఘం ఇది నీకు పరిమళ భూయిష్టమైన సాక్ష్యంగాను గొప్ప విలువగా నిలువబడినటువంటి సంఘంగా ఇది కనబడుతున్నది ప్రభువా. దీనిని బట్టే నీకు మహిమను, ఘనతను, కీర్తిని ఆపాదిస్తూ ఉన్నాం. ఇలా నీ శిష్యులుగా ఇక్కడికి వచ్చి తమ జీవితాలను అర్పించిన వాళ్ళందరి యొక్క జీవితాలు వారు ఇక్కడ తరింపజేసి వాళ్ళని బట్టి వాళ్ళు చేసినటువంటి ఈ సేవను బట్టి నీవు ఈ స్థలాన్ని దీవించారు, ఈ సంఘాలను దీవించారు, ఈ భూమిని దీవించారు. తోమా నుండి ప్రారంభమైనటువంటి ఈ శిష్యత్వపు ప్రయాణము భారతదేశంలో ఈ దినము ఇంత పరిణతి చెంది నీకు మహిమను తీసుకొని వస్తుంది. వాళ్ళ ప్రపంచంలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ క్రిస్టియన్ కమ్యూనిటీస్ ఇన్ ద వరల్డ్ ఇక్కడ ఉండడం అనేది కేవలము అది నీకు మహిమను ఆపాదించేదిగా ఉన్నది తండ్రి. ఈ శిష్యత్వపు విలువలను దీవించి ఇంకా అనేకులు లేచి ఈ సేవలో పాలిభాగస్తులయ్యే దానికి ప్రేరణ, స్ఫూర్తి అనుగ్రహించమని మా బిడ్డలను దీవించండి. వారి చూపు కూడా ఇటువైపు ఉండేటట్లుగా మీరు వారి చూపును మరల్చుమని యేసునామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మీకు సదా తోడయుండును గాక. ఆమెన్.